జార్ఖండ్ రాజకీయాలు గంట గంటకు ఉత్కంఠ రేపుతున్నాయి. నాటకీయ పరిణామాల నడుమ జేఎంఎం కూటమి నేతలకు గవర్నర్ నుంచి పిలుపు వచ్చింది. జేఎంఎం శాసనసభ పక్ష నేత చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం తర్వాత 10 రోజుల్లో బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించారు. మొదట ఆయన నుంచి పిలుపు రాకపోవడంతో కూటమి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని గవర్నర్కు చంపై సోరెన్ 2 సార్లు తెలిపారు. గవర్నర్ నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. త్వరలో నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ అన్నారు. దీంతో ఆందోళనకు గురైన కూటమి పార్టీలు ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం క్యాంప్ రాజకీయాలు తెరలేపారు. చంపాయికి మద్దతిస్తున్న 43 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్కు 2 ప్రత్యేక విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వారిని గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్కు చేర్చాలని నిర్ణయించారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో చివరి నిమిషంలో రాంచీ నుంచి విమానాల టేకాఫ్కు ఎయిర్పోర్ట్ అధికారుల నుంచి అనుమతి లభించలేదు. 2 గంటల పాటు ఎమ్మెల్యేలు విమానాల్లోనే కూర్చుండిపోయారు. ఆ తర్వాత చేసేదేమీ లేక సర్క్యూట్ హౌస్కు తిరిగి వచ్చారు. అటు ప్రభుత్వ ఏర్పాటుకి గవర్నర్ నుంచి పిలుపు రాకపోవడంతో ఇండియా కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్లో ఒక రూల్, జార్ఖండ్లో ఒక రూలా అని విమర్శలు చేశారు. బీహార్లో ప్రభుత్వాన్ని కూల్చేసిన వారికి గవర్నర్ నుంచి పిలుపు వచ్చింది. కానీ జార్ఖండ్లో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి పిలుపు రావడం లేదని విమర్శలు చేశారు. అయితే చివరికి నిన్న రాత్రి గవర్నర్ నుంచి పిలుపు రావడంతో కూటమి నేతలు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, అసలు జార్ఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులు ఏంటి? అసలు జార్ఖండ్ లో రాజకీయం ఏ విధంగా ఉంది శివ? రైట్ ప్రసన్న, జార్ఖండ్ రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి వరకు చూసుకుంటే కనుక జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈడీ అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలు, దాని తర్వాత చంపై సోరెన్ను నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటున్నట్లుగా సంతకాలతో కూడిన సేకరణ చేసిన ఒక పత్రాన్ని కూడా గవర్నర్ జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు సమర్పించారు. తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ కూడా సాయంత్రం వరకు ఎటువంటి సమాచారం రాలేదు. కొంత సమయం వేచి చూడాలంటూ కూడా గవర్నర్ నుంచి వర్తమానం చంపై సోరెన్కి వెళ్ళింది. తర్వాత పరిణామాలు చూస్తుంటే కనుక ఇంకా లేట్ అయితే ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ పెరిగి బీజేపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో నిన్న క్యాంప్ రాజకీయాలకు జేఎంఎం నేతలు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం రాంచీ నుంచి హైదరాబాద్ రావాల్సి ఉన్నది. కానీ అక్కడ అనివార్య కారణాల వల్ల ఫ్లైట్లో కూర్చున్నప్పటికీ కూడా, అంటే 2 ప్రత్యేక విమానాల్లో ఇటు జేఎంఎం కానీ జేఎంఎంకు మద్దతు ఇస్తున్న ఇండియా కూటమి, ఇటు సిపిఐఎం అలాగే ఆర్జేడీ, కాంగ్రెస్ వీరందరూ కలిపి జార్ఖండ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక భూ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ కేసుకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో హేమంత్ సోరెన్ను మొన్న మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి వరకు విచారించిన తర్వాత, సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారించిన తర్వాత రాజ్భవన్కు వెళ్లి రాజీనామా చేసిన తర్వాత హేమంత్ సోరెన్ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. తర్వాత చంపై సోరెన్ను తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించారు. అయితే నిన్నటి వరకు కూడా పిలుపు రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న జేఎంఎం కూటమి హైదరాబాద్కు షిఫ్ట్ అవ్వడానికి ప్రయత్నించారు. దానిలో భాగంగా 2 ప్రత్యేక విమానాల్లో నిన్న సాయంత్రం బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకోవాల్సి ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత రామోజీ ఫిలిం సిటీ అలాగే ఎల్లా హోటల్లో వారు బస చేసేందుకు కూడా ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. కానీ అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో ల్యాండింగ్కు ఎయిర్పోర్ట్ అధికారులు అంగీకరించలేదు. దానివల్ల ఏం చేసేది లేక తిరిగి రాంచీ ఎయిర్పోర్ట్ నుంచి వెనుదిరిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు మనకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం సిపి రాధాకృష్ణన్ బల నిరూపణకు పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది. 10 రోజుల్లోపు బల నిరూపణ చేసుకున్న తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంటే 10 రోజుల సమయం ఇచ్చారు కాబట్టి మ్యాక్సిమం ఈ రోజే వెళ్ళి బల నిరూపణ చూపించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు జార్ఖండ్లో 81 మంది ఎమ్మెల్యేల్లో మ్యాజిక్ ఫిగర్ అనేది 41 ఉండాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ 48 మంది అభ్యర్థుల బలమైతుంది. దాంట్లో ఒకరు హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారు కాబట్టి 47 మంది అభ్యర్థుల బలం ఉంది. కానీ ప్రెసిడెంట్ అందుబాటులో ఉంది 43 మంది ఉన్నారు. కొంతమంది అనివార్య కారణాల వల్ల బయట ఉండడం వల్ల వారు అందుబాటులో రాలేకపోయారు. శివ, ఇటు మనం చూసుకుంటే బీహార్లో ప్రభుత్వం పడిపోగానే వెంటనే కొత్త సర్కార్ అనేది ఏర్పడింది. మరి అయితే ఇప్పుడు జార్ఖండ్కి వచ్చేసరికి అయితే సీన్ మారిపోయింది. మొత్తంగా దీన్ని ఏ విధంగా చూడాలంటారు శివ? రైట్, డెఫినెట్గా ఈ విమర్శల నేపథ్యంలోనే ఈరోజు పిలుపునిచ్చినట్లుగా కూడా ప్రభుత్వ ఏర్పాటుకు సమాచారం అయితే అందుతోంది. అంటే మొత్తంగా చూసుకుంటే జార్ఖండ్లో ప్రభుత్వాన్ని కూలగొట్టిన నితీష్ కుమార్కు
గంటల వ్యవధిలోనే మళ్ళా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీతో కలిసి అక్కడ గవర్నర్ ఆమోదం తెలిపారు, ఏర్పాటు చేయడానికి పిలుపునిచ్చారు. కానీ ఇక్కడ హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. బల నిరూపణ సంబంధించి సంతకాల సేకరణ జరిగింది. మద్దతు మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ సాయంత్రం వరకు కూడా పిలుపునివ్వలేదు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ షిఫ్ట్ అవుతాం, తమ ఎమ్మెల్యేలు కాపాడుకుందామని ఇండియా కూటమి అంటే జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐఎం ఎమ్మెల్యేలు మొత్తం అందరూ కలిసి హైదరాబాద్ షిఫ్ట్ అవుదామని నిర్ణయించుకునే నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ చర్చ జరుగుతుంది. మరోవైపు రానున్న రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు బడ్జెట్, ఓటర్ అకౌంట్ బడ్జెట్ జరుగుతున్న నేపథ్యంలో దీనిపై కూడా చర్చకు తెరలేపే అవకాశం ఉంది. ప్రతిపక్ష పార్టీలని వార్తలు వస్తున్న నేపథ్యంలోనే అంటే మొత్తం దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల నుంచి, రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే అనూహ్యంగా ప్రభుత్వ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇక్కడ చీలిక చేసేందుకు కూడా బీజేపీ ప్రయత్నించిందనేది ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. ఎందువల్లంటే ఇప్పుడు హేమంత్ సోరెన్ కుటుంబంలోనే మొదట హేమంత్ సోరెన్ తర్వాత ఆయన భార్య కల్పన సోరెన్ను ముఖ్యమంత్రిగా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. కానీ తర్వాత తన కుటుంబంలోనే, హేమంత్ సోరెన్ కుటుంబంలోనే తన అన్న భార్య సీతా సోరెన్ తనకే ఒకవేళ తమ కుటుంబంలో ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే తనకే ఇవ్వాలి, 3 సార్లు ఎమ్మెల్యేలుగా ఉన్నాను, కల్పనకు ఆ రాజకీయ అనుభవం లేదు కాబట్టి తనకే ఇవ్వాలి, మన కుటుంబంలో వస్తే లేదా బయటకు ఇస్తే ఎవరికైనా ఇవ్వచ్చు అంటూ కూడా ఆమె వెలిగబెట్టిన నేపథ్యంలోనే లేట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ గ్యాప్ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది. దానిలో భాగంగానే గవర్నర్ చేత అపాయింట్మెంట్ ఇవ్వకుండా లేట్ చేసేందుకు ప్రయత్నించింది. కానీ దేశవ్యాప్తంగా విమర్శలు రావడం ఇటు ఇండియా కూటమి కానీ, మరోవైపు హేమంత్ సోరెన్ అరెస్ట్ చేసిన తర్వాత ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు కానీ, కాంగ్రెస్ అగ్రనేతలందరూ సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకున్నారు. తర్వాత నిన్నంతా కూడా దేశవ్యాప్తంగా విమర్శలు రావడం, ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, జయరాం రమేష్, ప్రియాంక గాంధీ అందరూ కూడా విమర్శలు చేయడంతోనే బీజేపీ వెనక్కి తగ్గి ప్రభుత్వ ఏర్పాటుకు 10 రోజుల సమయం ఇచ్చింది. 10 రోజుల్లో బల నిరూపణ చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చిన నేపథ్యంలోనే జేఎంఎం నేతలు హైదరాబాద్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లుగా కూడా, అంటే నిన్న క్యాన్సిల్ అయింది కాబట్టి ఈ రోజు రావాల్సి ఉంది. గవర్నర్ పిలుపు మేరకు ఈ రోజు కూడా వాయిదా వేస్తున్నారు కాబట్టి ఈ రోజు లేదా రేపు గవర్నర్ వద్దకు వెళ్ళి బల నిరూపణ చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా చంపేశ్వరన్ సిద్ధమవుతున్నారు. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.